వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మాన్యా. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. మొన్నటి వరకు హీరోల పుట్టినరోజులు మరియు ముఖ్యమైన రోజుల్లో మాత్రమే వారి యొక్క సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు రోజుతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. రీ రిలీజ్ లో పవన్ ఫ్యాన్స్ ముందున్నారు. నువ్వు చూసింది నేను చూశాను. ఇప్పటికే జల్సా మరియు ఖుషి సినిమాల యొక్క రీ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ఇటీవల రీ రిలీజ్ అయిన ఖుషి సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. జల్సా మరియు ఖుషి సినిమాలను మించి వసూలు సాధించేలా ఇప్పుడు బద్రీ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బద్రీ సినిమాను జనవరి 26వ తారీఖు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రీ రిలీజ్ లో బద్రీ కూడా సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దశలో ఉంది. మరోవైపు హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మరియు సాహు దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది. మరోవైపు వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ లో కూడా పవన్ నటించేందుకు ఓకే చెప్పాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు వీటన్నింటినీ పవన్ పూర్తి చేయాల్సి ఉంది. కొంతమంది సినిమా చేయాలంటే స్క్రిప్ట్ స్టోరీ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ రెమ్యూనరేషన్ భారీగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం క్యారెక్టర్ స్టోరీ ప్రత్యేకంగా ఉండాలని అలా ఉన్న కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. నటుడు అరవింద్ స్వామి రెండవ రకానికి చెందిన వ్యక్తి. మణిరత్నం తెరకెక్కించిన దళపతి, రోజా, బొంబాయి వంటి సంచలన చిత్రాలతో అందాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏడేళ్ల విరామం తర్వాత కడలి సినిమాతో మళ్లీ సినిమాలో నటించడం మొదలుపెట్టిన అరవింద్ స్వామి తని ఓర్వన్ సినిమాలో స్టైలిష్ విలన్ గాను నటించి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. జయం రవి నటించిన ఇదే మూవీ తెలుగులో రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధ్రువ పేరుతో రీమేక్ చేయడం, అందులోనూ అరవింద్ స్వామి విలన్ గా నటించడం తెలిసిందే. ఈ సినిమాలతో అరవింద్ స్వామి మరింత పాపులర్ కావడమే కాకుండా తనని దృష్టిలో పెట్టుకుని దర్శకులు కథలు రాయడం మొదలుపెట్టారు.
ధృవ తర్వాత హీరోగా కీ రోళ్లలో కంటిన్యూ అవుతున్న అరవింద్ స్వామి మరోసారి పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే తమిళ స్టార్ హీరో తల అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ తునివు హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ ఈ మూవీని నిర్వహిస్తున్నారు. నో గట్స్ నో గ్లోరీ అనే క్యాప్షన్ రూపొందుతున్న ఈ మూవీ పొంగల్ కానుకగా తమిళ తెలుగు భాషల్లో జనవరి 11న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ మూవీని తెగింపు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత అజిత్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీని చేయబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ గా అరవింద్ స్వామి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వాడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశాడో తెలుసా? నేను స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళానో తెలుసా? తెలీదు సార్. వాడికి తెలుసు. కానీ త్వరలో మాత్రం మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. మరి అజిత్ మూవీలో విలన్ పాత్రలో అరవింద్ నటించడానికి రెడీ అవుతున్నాడంటే ఆ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉండే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే అరవింద్ స్వామి హీరోగా నటించిన 4 క్రేజీ సినిమాలు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాల వల్ల రిలీజ్ డిలే అవుతూ వస్తున్న నరగాసురన్, కల్లాపాట్, శతరంగ వైట్ 2, వినాంగముడి రిలీజ్ కావాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ ఇది. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ తొలిసారి నటించింది. ఇప్పటికే టీజర్ లిరికల్ వీడియోలో హంగామా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య పవర్ఫుల్ పాత్రలో ద్విపాత్ర అభినయం చేయడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీ జియో గవర్నమెంట్ ఆర్డర్, నా జియో గాడ్స్ ఆర్డర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని హోరెత్తించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఒంగోలులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఇక్కడే ట్రైలర్ ని విడుదల చేశారు. ఫ్యాన్స్ ఏ రేంజ్ యాక్షన్ అయినా బాలయ్య నుంచి ఆశిస్తున్నారో అంతకు మించి అనే స్థాయిలో వీరసింహారెడ్డి పండుగ వేళ థియేటర్లలో సింహ గర్జన చేయడం ఖాయమంటూ ట్రైలర్ నిరూపిస్తోంది. వీరసింహారెడ్డి టెరిఫిక్ విజువల్స్ తో ఈ సినిమాలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదనే నేనొక్కడిని కత్తి పట్టా అంటూ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు, ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత, నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్, వీరసింహారెడ్డి అంటూ బాలయ్య మీసం తిప్పుతున్న తీరు, ఆయన నట విశ్వరూపం థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ అంటూ బాలయ్య సింహగర్జన చేస్తున్న తీరు మాస్ కి పండగ వాతావరణాన్ని ముందే తెచ్చేస్తోంది.
మైలురాయికి మీసం మొలిచినట్టుందిరా అంటూ అజయ్ ఘోష్ చెబుతున్న డైలాగులు సినిమా ఏ రేంజ్ లో సంక్రాంతి రచ్చ చేయిందో హిట్ ఇచ్చేస్తున్నాయి. అఖండ తర్వాత తమన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లలో స్పీకర్ బాక్సులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మా భావ మనోభావాలు పాటలో చంద్రికా రవిపై బాలయ్య సిగరెట్ విసిరి పారేసిన రజనీలా అంతుకోవటం, ఆ పాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను అంటే ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడక అంటూ బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ మరో స్థాయిలో ఉన్నాయి. పగోడు పంపుతున్న పసుపు కుంకుమలతో బతుకుతుంటే ముత్తైదులా లేను ముండమోపిలా ఉన్నా అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెబుతున్న డైలాగులు సినిమా ఓ రేంజ్ లో రచ్చ చేయడం ఖాయం అనిపిస్తుంది. బాలయ్య ఇంతవరకు చేసిన సీమ ఫ్యాక్షన్ సీన్లకు వీరసింహారెడ్డి పతాక స్థాయిలో ఉంటుందని ట్రైలర్ తో స్పష్టమవుతోంది. బై బర్త్ నా జిఎన్ ఏకే పొగరెక్కువ అంటూ బాలయ్య అనడం సినిమాలో పవర్ఫుల్ డైలాగులకు కొదవలేదని తెలుస్తుంది. ఋషి పంజాబీ అందించిన విజువల్స్, తమన్ సంగీతం, బాలయ్య నట విశ్వరూపం వెరసి పండక్కి వీరసింహారెడ్డి పూనకాలు తెప్పించడం ఖాయం. సీనియర్ హీరో నాగార్జునకు అర్జెంట్ గా ఒక సూపర్ హిట్ కథ కావాలని తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర తన మార్కు చూపిస్తూ సత్తా చాటుతూ వస్తున్న నాగ్ ఈ మధ్య ఆ జోరు తగ్గించాడు. బంగారాజు హిట్ పడిన అంతకు ముందు సినిమాలు, ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్ కూడా ప్లాప్ అందుకున్నాయి. ఇక ప్రేక్షకులు తనని ఎలాంటి సినిమా చేయాలని భావిస్తున్నారో అర్థం కాక నాగ్ కథల వేటలో పడినట్లు తెలుస్తోంది. హిట్ సినిమా కథ కోసం నాగార్జున రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. రైటర్స్ అందరినీ తనకు సూట్ అయ్యే కథలను తీసుకురామని చెప్పినట్టు టాక్. నాగార్జున లాంటి సీనియర్ హీరోకి కథల కొరత ఏర్పడడం విచిత్రంగా ఉంది. ఎప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చే నాగార్జున ఈ మధ్య కథల సెలెక్షన్స్ లో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అందుకే ఆ సినిమాల ఫలితాలు అలా ఉంటున్నాయి. నాగార్జున నెక్స్ట్ సినిమా ప్రసన్న కుమార్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని టాక్. నాకు కూడా తనని ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీస్తేనే చూస్తున్నారని ఫిక్స్ అయ్యారు. ఇక ప్రసన్న కుమార్ సినిమా తర్వాత కూడా మరో రైటర్ కథతో నాగార్జున సినిమా ఉంటుందని తెలుస్తోంది. వంగ తోటలో మరదలి ఖయ్యం లగెత్తి కొడితే లడ్డుండా లడ్డుండా. అన్నపూర్ణ బ్యానర్ లో ఇది వరకు మంచి కథలతో సొంత ప్రయోగాలు చేసేవారు నాగార్జున. ఇప్పుడు ఆ బ్యానర్ లో కూడా సినిమాలు తీయడం మానేశారు. ఎంటర్టైనర్ సినిమాలతోనే ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయిన నాగ్ అలాంటి కథలతోనే రమ్మంటూ దర్శకులకు చెబుతున్నారట. ఈ మధ్య కాలంలోనే పదుల సంఖ్యలో కథలు విన్నట్టు తెలుస్తుంది. వాటిలో 2 కథలు నాగార్జునకు బాగా నచ్చాయట. త్వరలో ఆ సినిమాల అనౌన్స్మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఇదే కాదు, వేరే హీరోలతో మల్టీ స్టారర్ కథలను కూడా నాకు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ నాగార్జున ఇదివరకే మల్టీ స్టారర్స్ చేసిన యువ హీరోలతో కూడా తను నటిస్తానని చెప్తున్నారట. ప్రసన్న కుమార్ మూవీలో నాగార్జునతో పాటుగా అల్లరి నరేష్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుండని తెలుస్తోంది. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ హోస్ట్ గా కూడా నాగార్జున చేసే ఛాన్స్ లేదని ఒక టాక్. అదితిని నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ఇది ఇవాల్టి మూవీ మ్యానియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.